Hi guys, welcome to Cricket Chat with Venkatesh. It was RCB all the way. What a win for the team. ఒక టీం ఇంతగా డామినేట్ చేయడం చాలా అరుదుగా చూస్తాం, చాలా రేరుగా చూస్తాం. ఫ్రమ్ బాల్ 1 ఆన్వర్డ్స్ మ్యాచ్లో మొదటి బాల్ నుంచి చివరి బాల్ వరకు వాళ్ళు టోటల్గా డామినేట్ చేశారు. గుజరాత్కి ఎక్కడ కూడా ఒక సెంటీమీటర్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఒక ఇంచ్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి డామినేషన్ వార్ వన్ సైడ్ అని మనం మాట్లాడతాం, కానీ ఇలాంటి డామినేషన్ చాలా అరుదుగా చూస్తాం మనం. Oh, what a display. Awesome display. As if they were crushed by a big truck. Gujarat Titans was crushed. 92 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఒక స్టేజ్లో 192 రన్స్ తేడాతో ఓడిపోయి కనిపించారు. ఇలాంటి డిస్ప్లే అసలు ఆర్సీబీ ఒక పిచ్ మీద ఆడారు, గుజరాత్ వేరే పిచ్ మీద ఆడారు అన్నట్టుగా అనిపించింది. బ్యాటెడ్ బ్రిలియంట్లీ, బౌల్డ్ బ్యూటిఫుల్లీ అండ్ ఫీల్డెడ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. అన్ని క్యాచ్లు పట్టుకున్నారు. అండ్ గుజరాత్ చాలా మిస్టేక్స్ చేశారు, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ క్యాచింగ్లో. ఇంపార్టెంట్ క్యాచ్లు చేసి రజత్ పాటిదార్ 14 దగ్గర ఉన్నప్పుడు క్యాచ్ వదిలేశారు, మళ్ళీ ఒక 20 దగ్గర ఉన్నప్పుడు ఒక క్యాచ్ వదిలేశారు. చాలా కాస్ట్లీగా పడుతుంది, ఎందుకంటే రజత్ పాటిదార్ ప్లేడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ దిస్ ఐపీఎల్. 93 ఆఫ్ జస్ట్ 33 బాల్స్. సెంచరీ చేస్తుంటే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ 100 అయి ఉండేది. 282 వాజ్ హిస్ స్ట్రైక్ రేట్. వాహ్, వాట్ ఏ నాక్ హీ ప్లేడ్. ట్రిమెండస్ నాక్ అతను ఆడాడు. ఆ క్యాచ్లు పట్టుకుని ఉంటే వేరేగా ఉండదు పరిస్థితి. అంటే పూర్తిగా డామినేట్ చేశారు, కానీ దెర్ వాజ్ వన్ పర్టికులర్ ఫేజ్ అప్పుడు కమ్బ్యాక్ అవుతున్నారు వాళ్ళు అనిపించిన టైంలో మళ్ళీ వాళ్ళు చేసిన మిస్టేక్స్, దాంతో గుజరాత్కి ఎక్కడ ఛాన్స్ లేకుండా పోయింది. అండ్ పటిదార్తో పాటు అందరూ ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు. నేను మార్నింగ్ కూడా మనం మాట్లాడుకున్న ఏంటంటే పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో వీళ్ళు 76 for 1, వాళ్ళు 51 for 5. సో పవర్ ప్లేలోనే వాళ్ళకి మొత్తం పోయింది. లాస్ట్లో రాహుల్ తెవాతే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 68 runs. పిచ్ ఎంత బాగుందనేది అది ప్రూవ్ చేశాడు. సిరాజ్ అతని తర్వాత ఎక్కువ బాల్స్ ఆడింది సిరాజ్. మిగతా బ్యాటర్స్ అందరికంటే కూడా నెంబర్ 10లో సిరాజ్ ఐ థింక్ ఈ ప్లేడ్ సమ్ 14-15 balls. సో ఏ మాత్రం గుజరాత్ అంటే ఒక్కసారి పటిదార్ ఇన్నింగ్స్ తర్వాత ఏదో మైండ్ బ్లాక్ అయిందంటారా, ఇదే అలా మైండ్ బ్లాక్ అయినట్టుగా ఉంది వాళ్ళకి. సో టోటల్గా సరెండర్ అయిపోయారు. గుజరాత్ ఇలా ఆడడం అనేది ఈ ఐపీఎల్లో చూడలేదు. గుజరాత్ దేర్ గుడ్ సైడ్, కానీ ఎప్పుడైతే వాళ్ళు టాప్ 3 అవుట్ అయ్యారో పవర్ ప్లేలో, అక్కడి నుంచి వాళ్ళు రికవర్ కాలేదు, ఎక్స్పోజ్ అయిపోయింది వాళ్ళు మిడిల్ ఆర్డర్. బట్ ఇట్ వాజ్ అన్ ఆసమ్ డిస్ప్లే బై ఆర్సీబీ, నో డౌట్. వాళ్ళు టాస్ ఓడిపోయినప్పటికీ, టాస్ గెలిచుంటే మేము కూడా ఫీల్డింగ్ చేసిన వాళ్ళని చెప్పారు, పటిదార్ చెప్పాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే డఫీని తీసుకొచ్చారు. మేబీ ఫిల్ సాల్ట్ వాజ్ నాట్ ఫిట్, సో డఫీ టీంలోకి వచ్చాడు. అలాగే వీళ్ళు కూడా ప్రసిద్ధ్ కృష్ణని తీసుకొచ్చారు. ఫాస్ట్ బౌలర్స్ అంటే ఒక్కొక్క స్పిన్నర్స్తోనే వెళ్ళారు 2 teams కూడా. సో ఫస్ట్ ఓవర్లోనే సిరాజ్ చేసిన ఫస్ట్ ఓవర్లోనే 3 4 కొట్టాడు. వెంకటేశ్వర్ లుక్డ్ ఇన్ వెరీ హర్రీ. తర్వాత 6 కొట్టాడు. అదే ఓవర్లో రబాడా ఓవర్లో అవుట్ అయిపోయాడు, మరొక పెద్ద షాట్ కోసం వెళ్ళి అవుట్ అయిపోయాడు. బట్ 7 balls 19 runs, చాలా మంచి ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చాడు టీంకి. విరాట్ కోహ్లీ ఆ తర్వాత వచ్చిన పడిక్కల్ కూడా బాగా ఆడుతున్నట్టు విరాట్ కోహ్లీ జస్ట్ వాజ్ టేకింగ్ సింగిల్స్. కానీ ఒక స్టేజ్లో రబాడా వేసిన తర్వాత ఓవర్లో, సెకండ్ ఓవర్లో అనుకుంటా, అప్పుడు విరాట్ కోహ్లీ కూడా బ్యాట్ జులిపించడం మొదలుపెట్టాడు. సో పవర్ ప్లేలో ఇద్దరికిద్దరు, ఒకవైపు పడిక్కల్, ఒకవైపు విరాట్ కోహ్లీ, ఇద్దరి మధ్య 72 runs పార్ట్నర్షిప్. సో ఇద్దరు కూడా డామినేట్ చేశారు. దాంతో ఏంటంటే పవర్ ప్లేలో మ్యాక్సిమైజ్ చేశారు పవర్ ప్లేని. జేసన్ హోల్డర్ తీసుకొస్తే అతను కూడా రన్స్ వెళ్ళి, మామూలుగా వీళ్ళు వేసినట్టుగా 3 ఓవర్లు వేయలేదు. సిరాజ్ 2 ఓవర్లు వేసాడు, రబాడా 3 ఓవర్లు వేసాడు పవర్ ప్లేలో. సో పవర్ ప్లేలో ఎప్పుడైతే 76 కొట్టారో అక్కడే వాళ్ళు ఒక మిషన్ డామినేషన్ స్టార్ట్. బట్ పవర్ ప్లే అయిపోతేనే వాళ్ళు స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. వాళ్ళు మొమెంటం బ్రేక్ అయింది. రషీద్ ఖాన్ వచ్చి ఒక టైట్ ఓవర్ వేసాడు. సో అక్కడ బ్రేక్ అయింది. ఐ థింక్ 9th ఓవర్లో బోత్ విరాట్ కోహ్లీ అండ్ పడిక్కల్ అవుట్ అయ్యాడు జేసన్ హోల్డర్ బౌలింగ్లో. సేమ్ మ్యాచ్ నెంబర్ 34లో, ఈ 20 teams మధ్య మ్యాచ్ నెంబర్ 34లో ఎలాగైతే ఒక షార్ట్ బాల్ అవుట్ సైడ్ దాప్చడం, చాలా వైడ్ అవుట్ సైడ్ దాప్చడం, దాన్ని ఆడే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ ఎలా అయితే ప్లేడ్ ఆన్ అయ్యాడో అదే రకంగా సిమిలర్ డిస్మిసల్ అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అండ్ అదే ఓవర్లో పడిక్కల్ ట్రైంగ్ టు ప్లే అండ్ డెలివరీ అవుట్ సైడ్ అవసరం ఒక
ఫెయింట్ నిక్ టికిల్ అది దాని రివ్యూ కూడా వెళ్ళాడు, కానీ అక్కడ అవుట్ అయ్యాడు. సో అక్కడ కొంచెం మొమెంటం బ్రేక్ అయినట్టు అనిపించింది. కానీ మళ్ళీ ఆ 14th ఓవర్లో ఆ 2 క్యాచ్లు డ్రాప్ అయినాయి. రజత్ పడిదార్ ఇచ్చిన క్యాచ్లు డ్రాప్ అయినాయి. ఒకటి కుల్వంత్ కెజ్రోలియా డ్రాప్ చేశాడు, అది డిఫికల్ట్ ఛాన్స్. బట్లర్ వెళ్ళాడు, అతను డీప్ థర్డ్ మ్యాన్లో ట్రై చేసి డిఫికల్ట్, అది అంత ఈజీ కాదు. రన్నింగ్ క్యాచ్ పట్టుకుంటే బాగుండేది. బట్లర్ కూడా అతనికి అడ్డు వస్తున్నట్టుగా అనిపించింది. ఇద్దరు బోత్ వెంట్ ఫర్ దట్ క్యాచ్. అది డిఫికల్ట్ క్యాచ్. కానీ అదే ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓవర్ అది. అదే ఓవర్లో రబాడా ఒక ఈజీ క్యాచ్, అంటే ఈ లెవెల్లో ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు. కొంచెం రన్నింగ్ చేయాల్సి వచ్చి కొంచెం ముందుకి, బట్ హీ వాజ్ వెరీ గుడ్ పొజిషన్, బట్ ఈస్ బర్స్ త్రూ హిస్ హ్యాండ్స్. సో అది చాలా కాస్ట్లీగా పరిగణించిన ఆ 2. ఆ నెక్స్ట్ ఓవర్ ఎవరు వేశారు? 15th ఓవర్, 15th ఓవర్, 15th నెక్స్ట్ ఓవర్ వేసింది కుల్వంత్ కజ్రేలియా. అతను తీసుకొచ్చారు, అర్షద్ ఖాన్ పెట్టి. కుల్వంత్ కజ్రేలియా ఎప్పుడో 2025లో ఒక మ్యాచ్, ఇటీవల చాలా కాలం నుంచి ఆడుతున్నాడు. అతను రెగ్యులర్గా ఆడలేదు, అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతను కూడా రీప్లేస్మెంట్గా వచ్చాడు టీంలోకి. అతను ఎందుకో ఇలాగ ఎక్కువ ఆలోచిస్తారు కోచ్లు కొన్నిసార్లు. అజీష్ నారా ఇస్ వెరీ గుడ్ కోచ్, బట్ ఏంటంటే రెగ్యులర్గా ఆడుతున్న ప్లేయర్ని ఆడించాలి. ఇతను కంబ్యాక్ ప్లేయర్ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఉండే ప్లేయర్ని తీసుకొస్తే మీకు కష్టం కదా. ప్రెషర్లో ఉంటాడు అతను. కంబ్యాక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాడు. అతన్ని ఇలాంటి క్రూషియల్ మ్యాచ్లో ఆడిస్తే ఏమవుతుంది? అతను వేసిన ఓవర్లో ఒక నోబాల్, అంటే వేస్ట్ అయి నోబాల్ వెళ్ళింది, రివ్యూకి వెళ్తే అది నోబాల్ అని ప్రూవ్ అయింది. అది ఆల్రెడీ 4 వెళ్ళింది. తర్వాత ఇంకా 2-3 4లు కొట్టాడు. కృణాల్ పాండ్యా ఒక 6 కొట్టాడు. సో కృణాల్ పాండ్యా అండ్ రజత్ పడిదార్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక 90 runs 95 runs పార్ట్నర్షిప్. దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ద మ్యాచ్. ఆ ఓవర్లో 28 runs వచ్చినాయి. అక్కడ దాంతో మొమెంటం పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. సో ఎప్పుడైతే వాళ్ళు కొంచెం టైట్ చేయగలిగారో, పవర్ ప్లే తర్వాత ఒక 4-5 ఓవర్లు టైట్ చేసుకున్నాం అనుకున్న టైంలో ఆ క్యాచ్లు డ్రాప్ కావడం, తర్వాత ఒక ఫంబుల్ బై నిశాంత్ సింధు, ఒక బౌండరీ వెళ్ళిపోయింది. సో ఈవెన్ గ్రౌండ్ ఫీల్డింగ్ వాజ్ బ్యాడ్. సో అక్కడి నుంచి ఇంకా లాస్ట్ 6 ఓవర్స్లో ఐ థింక్ దే మేడ్ 114 runs. ఆ స్టేజ్లో రజత్ పటిదార్, ఇప్పుడు స్పిన్నర్స్ అప్పుడు అందుకే చాలా కాలం రషీద్ ఖాన్ని, ఎందుకంటే స్పిన్ బ్యాషర్ కదా, కాస్త దూరం పెట్టగానే రషీద్ ఖాన్ బౌల్డ్ ఐ థింక్ 17th ఓవర్ 16th ఓవర్ వేసాడు రషీద్ ఖాన్. దాంట్లో 6లు కొట్టాడు పటిదార్ కొట్టిన కొన్ని 6లు నాకు, ఓకే, బ్యాక్ ఫుట్లో కొట్టిన 6లు నాకు క్లాస్ అని గుర్తు చేసినాయి. సో అంత పవర్ జనరేట్ చేయడం బ్యాక్ ఫుట్లో, దట్ వాస్ ట్రెమెండస్. ముఖ్యంగా ఒక షాట్ కొట్టాడు ఎక్స్ట్రా కవర్ వైపు నుంచి, దట్ వాస్ రియలీ సూపర్. సో 9 6లు కొట్టాడు, మొత్తం 5 మాత్రమే 4లు కొట్టాడు. బట్ నాట్ టు రిమెంబర్. సెంచరీ కంప్లీట్ చేయలేదు ఇప్పుడు, బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ సెంచరీ ఫర్ ద టీమ్. పర్సనల్ ల్యాండ్ మార్క్ పక్కన పెడితే టీంకి ఎలాంటి ఇది ఇచ్చాడంటే, లాస్ట్లో కృణాల్ అవుట్ అయిన తర్వాత జితేష్ కూడా వచ్చాడు. జితేష్ మంచి ఫామ్లో లేడనుకున్నాం, కానీ 19th ఓవర్ లాస్ట్ 2 balls 4-6 కొట్టాడు. సో ఆ మొమెంటం బ్రేక్ కాలేదు. నేను చెప్పినట్టుగా లాస్ట్ 6 ఓవర్స్లో 114 runs కొట్టడం అంటే మాషామాషి విషయం కాదు. సో 254 అయింది టోటల్. మీకు ఎప్పుడు కూడా ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లో ఇంత పెద్ద స్కోర్ ఎవరు చేయలేదు. అంటే చేయడం మాట అటుంచి, ప్లే ఆఫ్స్లో ఇంత పెద్ద స్కోర్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఈజీగా ప్లే ఆఫ్స్లో చేయలేదు. మిగతా లీగ్ స్టేజ్ చేయలేదు, ప్లే ఆఫ్స్లో ఆ ప్రెషర్ ఉంటుంది. అసలు ఇంత స్కోర్ కూడా ఎవరు చేయలేదు, 254 కూడా ఎవరు చేయలేదు. సో 254 చేసిన తర్వాత ఆ బ్రేక్లో ఐ మేడ్ మై thumbnail రెడీ. thumbnail వాజ్ రెడీ ఫర్ మీ. ఎస్, వీ నో ది రిజల్ట్. ఆ స్టేజ్లో రిజల్ట్ అర్థమైపోయింది. బట్ వెన్ ఆర్సీబీ బౌలింగ్ స్టార్ట్ చేసినప్పుడు, ఒకటి ఫస్ట్ డిస్మిసల్ అది చాలా బ్యాడ్ లక్. 3rd ఓవర్లో బికాజ్ సాయి సుదర్శన్ స్టార్టెడ్ వెరీ వెల్. ఒక 3-4లు కొట్టాడు, లుక్డ్ ఇన్ గుడ్ టచ్. కానీ సాయి సుదర్శన్ ఏంటంటే ఒక బౌండరీ కొట్టాడు, బౌండరీ వెళ్ళిపోయింది అనుకున్న టైంలో మామూలుగా హిట్ వికెట్ ఎలా అవుతుంది, బ్యాట్స్మెన్ తన చేతిలో బ్యాట్ బాగా డీప్గా, క్రీజ్లో బాగా డీప్గా వెళ్ళి స్పివెల్ అయినప్పుడు ఎప్పుడో బ్యాట్ తగిలితే అవుతుంది. ఇక్కడ అలా కాదు. జరిగింది ఏంటంటే అతను స్టంప్స్కి చాలా దూరంలో ఉన్నాడు, కానీ చేయి జారింది, బ్యాట్ చేతిలోని జారిపోయింది. ఆ షాట్ కొట్టే ప్రయత్నంలో లాస్ట్ మూమెంట్లో గ్రిప్ లూజ్ అయ్యి చేయి జారిపోయి వెళ్ళి స్టంప్స్ మీద పడింది. అన్ఫార్చునేట్. హిట్ వికెట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు బ్యాట్స్మెన్ కాలు తగిలో బ్యాట్ తగిలో బాగా డీప్ ఇన్ ద క్రీజ్ వెళ్ళినప్పుడు అవుతారు. కానీ అలా కాకుండా అతను చేతిలోంచి బ్యాట్ జారిపోయి స్టంప్స్ మీదకి వెళ్ళి హిట్ వికెట్ అయ్యాడు.
అన్ఫార్చునేట్ డఫీకి వచ్చింది ఆ వికెట్. కానీ యాక్చువల్లీ డఫీకి ఆ క్రెడిట్ ఇవ్వలేము, ఎందుకంటే బాల్ బౌండరీ దాటిపోయింది. ఇట్స్ బ్యూటిఫుల్ షాట్ ఆన్ ది అది ఫైన్ లెగ్ బౌండరీకి వెళ్ళింది బాల్. బట్ అన్ఫార్చునేట్ వే టు లూజ్ హిస్ వికెట్. కానీ భువీ బౌల్డ్ ఏ బ్యూటిఫుల్ స్పెల్. మనకి ఈ పిచ్లో పెద్ద మూమెంట్ మనకు కనబడలేదు. ఆర్సీబీ గుజరాత్ బౌలర్స్ వేసినప్పుడు, ఈవెన్ సిరాజ్ వేసినప్పుడు కూడా మనకి ఎలాంటి స్వింగ్ కనబడలేదు. సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఓవర్ తర్వాత ఇది స్టార్టెడ్ బౌలింగ్ దట్ బ్యాక్ ఆఫ్ లెంత్ సెటిల్ అయిపోయారు. కానీ భువనేశ్వర్ కుమార్ గాట్ దట్ మూమెంట్ ఆల్సో. భువనేశ్వర్ కుమార్ ఎలాంటి పిచ్ మీదైనా ఎఫెక్టివ్గా ఉంటాడని మరొకసారి ప్రూవ్ అయింది. గాట్ దట్ మూమెంట్ అండ్ ఈ గాట్ ఇట్ ఆఫ్ శుభ్మన్ గిల్. బాల్ జస్ట్ లోపలికి వచ్చింది అండ్ క్లీన్ బౌల్డ్ తీసుకెళ్ళారు. అంటే శుభ్మన్ గిల్ కూడా రన్స్ కొట్టాలి, క్విక్గా కొట్టాలి. మరి బట్లర్ చాలా రెచ్చిపోయి ఆడుతున్న బట్లర్ ఐ థింక్ ఒక 2 4 ఒక 6 7 కొట్టాడు హ్యాజల్వుడ్ ఓవర్లో. హ్యాజల్వుడ్ పెద్దగా ఎఫెక్టివ్గా లేడు అనుకున్నాం కదా మన పవర్ ప్లేలో. హ్యాజల్వుడ్ ప్రొడ్యూస్డ్ ఏ బ్యూటిఫుల్ లెగ్ కటర్. ఆ లెగ్ కటర్తో అతను అవుట్ చేశాడు. సో ఎప్పుడైతే బట్లర్ కూడా అవుట్ అయిపోయాడు పవర్ ప్లేలో, వాళ్ళు ముగ్గురు టాప్ 3 అవుట్ అయితే ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది కదా. ఇంకా తర్వాత రషీద్ సలాం వచ్చాడు. రషీద్ సలాం కూడా స్లోయర్ వన్తో నిషాంత్ సింధుని కాటన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్లో ఒక లూజ్ షాట్ కరెక్ట్ చేయలేదు, జేసన్ హోల్డర్ పెట్టాడు. సో 51 for 5 అది డబుల్ వికెట్ మేడెన్ ఫర్ రషీద్ సలాం. సో 51-5 దగ్గర వాళ్ళు ఆ గేమ్ అయిపోయింది. గేమ్ ఇంకా చాలా ఎర్లీగా అయిపోద్ది అన్నాను, కానీ 28th ఓవర్ దాకా వెళ్ళింది. నేను చాలా ఎర్లీగా ఈరోజు అయిపోతుంది అనుకున్నాను. ఒక స్టేజ్లో దే రెడ్యూస్డ్ ఫర్ 80 for 8. వాషింగ్టన్ సుందర్ లుక్ గుడ్, కానీ అతను ఒక అప్పర్ కట్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఈ డిడ్ రైట్, అతనేం తీసి తప్పేం లేదు. హ్యాజల్వుడ్ టుక్ ఎ వెరీ గుడ్ క్యాచ్ అన్న బౌండరీ. అతని హైట్ కూడా దానికి యూజ్ అయింది. సో హ్యాజల్వుడ్ ఆ క్యాచ్ పట్టాడు. ఇంకా రెగ్యులర్ ఇంటర్వల్స్ వికెట్స్ పడుతూనే ఉన్నాయి. కృణాల్ పాండే వికెట్లు వచ్చినాయి. సో అందరు బౌలర్స్కి వికెట్స్ రావడం అనేది చూసాము. లాస్ట్లో తెవాతియా అతని సెకండ్ హాఫ్ సెంచరీ అండి ఐపీఎల్లో. చాలా ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం వచ్చింది అతను హాఫ్ సెంచరీ. సో తర్వాత తెవాతియా ఒక 50 చేశాడు, 68 చేశాడు. సిరాజ్ కాసిం నిలబడ్డాడు. బట్ ఇన్నింగ్స్ ఎండెడ్ 92 రన్స్ తేడాతో హ్యూజ్ విన్ ఫర్ ఆర్సీబీ ఇలా ఆడితే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. సో ఫైనల్లో వాళ్ళ వరుసగా సెకండ్ ఫైనల్, దేర్ 5th ఫైనల్కి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారు సండే రోజున. అహ్మదాబాద్ టికెట్ కూడా బుక్ చేసుకున్నట్టే లెక్క. అండ్ గుజరాత్ టైటన్స్ అన్ఫార్చునేట్, ఇక్కడి నుంచి వాళ్ళు తేరుకోవడం కష్టం. బట్ క్వాలిఫైర్ 2 ఆడాలి వాళ్ళు. రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ విన్నర్స్తో వాళ్ళు క్వాలిఫైర్ 2 ఆడతారు. బట్ దిస్ మ్యాచ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ దట్ ఇన్నింగ్స్ బై పటిదార్ అండ్ ఫైన్ డిస్ప్లే, బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ డిస్ప్లే బై ఆర్సీబీ. విరాట్ కోహ్లీ 43 చేశాడు, కృణాల్ 43 చేశాడు. విరాట్ కోహ్లీ అసలు వెరీ గుడ్, 180, 170 స్ట్రైక్ రేట్. సో వండర్ఫుల్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ.